మా కుటుంబం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించే కుటుంబం. నాకు ముగ్గురు అక్కలున్నారు. వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళైతే అయిపోయాయి. మా ముగ్గురు అక్కల్లో ఇద్దరు అక్కలు ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్ మా బావగారు వాళ్ళు, మా అక్క వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. మా పొలాలన్నీ కూడా పక్కపక్కనే. మేమంతా కౌలు పొలాలైతే చేస్తూ ఉంటాం. మాకు సొంత పొలం అంటూ ఏమీ లేదు. మేము పొలాన్ని కౌలుకు తీసుకొని అందులో కూరగాయలు పండించి మార్కెట్లో అమ్మి జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాం. మా నాన్నగారు, అమ్మగారు చిన్నప్పటి నుంచి అలాగే కష్టపడి పొలం మీద మమ్మల్ని పెంచి పైకి తీసుకొచ్చారు. మొన్నటి వరకు మా నాన్నగారు కూడా కూరగాయలు, ఆకుకూరలు అయితే పండించేవారు. రీసెంట్‌గానే ఈ జామ తోటనైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా! మా అక్క వాళ్ళు, బావగారు వాళ్ళు మందైతే కొడుతున్నారు దానికి. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా దీని నుంచి ఈల్డింగ్ అయితే ఏం తీయలేదు. ఇంకొక 2 మంత్స్ అయితే పడుతుంది. కాయ కింద స్టేజ్‌లోనే ఉంది మంచిగా అవటాకి. దీన్ని మొత్తాన్ని 2 ఎకరాల విస్తీర్ణంలో కలిగిన తోటకి బాగానే పొజిషన్ అయితే చేశారు. మన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. మన గేదెల పేడ మొత్తాన్ని ఇందులోకే తోలాము. మా పొలాలన్నీ పక్కపక్కనే అని చెప్పాను కదా! ఈ ఆకుకూర తోట వచ్చేసి మా అక్క వాళ్ళది. ఇక్కడ కనిపిస్తున్న గడ్డి చేను మనది. ఆ పక్కనే మా నాన్నగారి వాళ్ళ జామ తోట అయితే ఉందన్నమాట. మేమంతా ఇలాగే ఒకరికొకరు సహాయంగా ఉంటూ ఉంటాం.